హాయ్ గాయ్స్, హలో, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ రియలీ గుడ్ అండ్ మెయిన్లీ వెల్కమ్ టు మై ఛానల్ రాగా టాక్స్. ఇట్స్ బిన్ అ వైల్, ఐ నో, అండ్ ఐఎమ్ సో సారీ. ఓకే, అండ్ నేను ఇంకా టైం వేస్ట్ చేయట్లేదు. ఐ విల్ జస్ట్ డైవ్ రైట్ ఇన్ టు ద వీడియో. ఓకేనా? సో మీకు thumbnail బట్టి అర్థమైపోయి ఉంటుంది లైక్ వాట్ ఇస్ దిస్ వీడియో అబౌట్. సో ఐ విల్ జస్ట్ షేర్ అ షార్ట్ స్టోరీ ఆఫ్ వై ఐ హావ్ డిసైడెడ్ టు డూ దిస్ వీడియో, రైట్? సో ఒక 2-3 months నుంచి, ఆల్మోస్ట్ 2-3 months ఐ గెస్. సో వెన్ ఐఎమ్ డూయింగ్ షాపింగ్, నాకు తెలియకుండానే ఐ జస్ట్ ఓపెన్ ఫ్యూ ర్యాండమ్ యాప్స్, కొంచెం క్యాష్ బ్యాక్స్ వస్తున్నాయి, ఐఎమ్ డూయింగ్ సమ్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆఫర్స్ వచ్చేవన్నీ అప్లై చేస్తున్నాను, కూపన్స్ కానీ ఇట్లాగా. సో వెన్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ జస్ట్ డిసైడెడ్ వై టు జస్ట్ కీప్ ఇట్ విత్ మీ వెన్ ఐ కెన్ షేర్ ఇట్ విత్ యూ ఆల్, రైట్? అందుకని ఐ డిసైడెడ్ టు స్టార్ట్ ఆఫ్ దిస్ వీడియో. ఓకే, సో let's start with the tips I know, okay na? So you're counting with me how many tips I'm actually sharing with you, right? So let's start. The first and very useful tip I do almost every time I shop is using cashback apps and credit cards which gives me some offers, okay na? So when I say క్యాష్ బ్యాక్ యాప్ అని అన్నానంటే, సో దేర్ ఇస్ వన్ పర్టికులర్ యాప్ విచ్ ఇస్ క్యాష్ కరో అనమాట. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేసే యాప్. సో ఇప్పుడు ఆ యాప్లో ఎట్లా ఉంటుందంటే యూ కెన్ డైరెక్ట్లీ లాగిన్ టు దట్ యాప్ అండ్ దెన్ ఆ యాప్ నుంచి మీరు దేంట్లో అయితే షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానీ మింత్రా కానీ ఇట్లా ఉంటాయి కదా, మీరు ఆ వెబ్సైట్ని క్లిక్ చేస్తారు. సో అది మీకు క్లియర్గా చూపించేది అనమాట హౌ మచ్ డిస్కౌంట్ యూ కెన్ గెట్ ఆఫ్టర్ యువర్ షాపింగ్ అని చెప్పి. సో వైల్ యూ డూ దాట్ ఐదర్ ఒక 5% కానీ 7% కానీ ఇట్లాగా నీకు మళ్ళీ క్యాష్ బ్యాక్స్ వెనక్కి వస్తూ ఉంటాయి. ఓకేనా? సో దట్ ఈస్ అ రియలీ గుడ్ యాప్ అండ్ ఐవ్ యాక్చువల్లీ మేడ్ ఫ్యూ థౌజండ్స్ అవుట్ ఆఫ్ ఇట్, రియలీ థౌజండ్స్ అవుట్ ఆఫ్ ఇట్. నేను మీకు టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను మీకు చూపిస్తాను లైక్ హౌ ఐ యూస్ ద క్యాష్ కరో యాప్, హౌ మచ్ ఐ గోట్. ఐ యాక్చువల్లీ రివీల్ ద నెంబర్ టిల్ నౌ బై యూజింగ్ క్యాష్ కరో యాప్, ఓకేనా? సో దాట్స్ లైక్ ది ఫస్ట్ టిప్. అండ్ లెట్స్ గో టు ద సెకండ్ వన్ విచ్ ఈస్ యూజింగ్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ any cards in fact which gives you some cashbacks or instant offers, okay na? So for example, ippudu kanaka meer oka heavy shopping person ankondi, you better take some credit cards. Like if suppose మీరు అమెజాన్లో కనుక బాగా షాప్ చేస్తున్నారు అనుకోండి, సో విత్ యూజింగ్ క్యాష్ కరో మీకు ఒక 5% అలాగా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. బట్ ఇన్స్టెంట్ ఆఫర్స్ ఇచ్చే కొన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా ఉంటాయి డ్యూరింగ్ సేల్స్ టైంలో అట్లాగనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మొన్న మింత్రాలో నేను షాపింగ్ చేస్తున్నప్పుడు దెర్ వాజ్ అన్ ఆఫర్ లైక్ ఇన్స్టెంట్ 10% ఆఫ్ ఇఫ్ యూ షాప్ అబవ్ 3,500 అని ఉంటుంది, విచ్ ఇస్ లైక్ ఇన్స్టెంట్ 350 రూపీస్ డిస్కౌంట్ మీరు 3,500కి కనుక షాపింగ్ చేశారు అంటే. ఇట్లా కాదు, మీకు రెగ్యులర్గా కూడా క్యాష్ బ్యాక్స్ కావాలి అంటే ఎవ్రీ యాప్ హ్యావ్ అ క్రెడిట్ కార్డ్ ఫర్ దెమ్ అనమాట. ఇప్పుడు అమెజాన్కి వచ్చేసరికి ఇట్ విల్ బీ అ అమెజాన్ ఐసిఐసిఐ కార్డ్. అది ఏ ట్రాన్సాక్షన్ చేసినా మీకు 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. సిమిలర్గా ఫ్లిప్కార్ట్కి అయితే దెర్ ఇస్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్, అది కూడా అంతే అనుకుంటా. ఐ రిమెంబర్ ఇట్ ఇస్ సమ్వేర్ 5% or 7% క్యాష్ బ్యాక్ మీకు ఎవ్రీ మంత్లో ఒక సర్టన్ డేట్కి మీకు వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మింత్రా, ఇట్ హ్యాస్ సమ్ కోటక్ బ్యాంక్ అనుకుంటా, అది మింత్రాది, అది కూడా అంతే. ఐ థింక్ ఇట్ ఇస్ 7.5% ఆర్ సంథింగ్ మీకు అది క్యాష్ బ్యాక్ ఇస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1,000 రూపీస్కి కనుక షాపింగ్ చేశారు అంటే ఎవ్రీ 1,000 మీరు స్పెండ్ చేసేదానికి 50 రూపీస్ యూ విల్ గెటింగ్ క్యాష్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు నేను అమెజాన్లో షాప్ చేస్తాను, లైక్ లిటరలీ మీరు నమ్మరు, ఎవ్రీథింగ్ నేను అమెజాన్లో కొంటాను. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆయిల్స్, డిటర్జెంట్స్, ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో పెట్టేస్తాను అనమాట. అమెజాన్ ఫ్రెష్ ఉంటుంది. సో ఐదర్ ఆ రోజు డెలివరీ అయితే నాకు, లేకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ 1 day డెలివరీ కల్లా నాకు అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో మనం బయటికి వెళ్ళి సామాన్లన్నీ కొనుక్కుని వస్తే ఇట్ విల్ బీ ఆబ్వియస్లీ ఒక 2,000 అన్న అయిపోతుంది కదా. దానికి నేను అమెజాన్లో పెట్టి ఐసిఐసిఐ కార్డ్ పెట్టేశాను అనుకో, ఒక 2,000కి ఐమ్ గెటింగ్ 100 రూపీస్ అస్ క్యాష్ బ్యాక్. ఆ క్యాష్ బ్యాక్ మళ్ళీ నాకు అమెజాన్ పే బ్యాలెన్స్లోనే ఉంటుంది అండ్ ఐ కెన్ యూస్ ఇట్ బ్యాక్ ఫర్ సమ్ అదర్ పర్చేసెస్ కదా. సో యూ కెన్ లైక్ సేవ్ అ లిటిల్ మనీ యూజింగ్ దీస్ థింగ్స్, కార్డ్స్ అని ఆర్ క్యాష్ కరో లాంటి యాప్స్ నుంచి, ఐదర్ క్యాష్ బ్యాక్స్ కానీ ఇన్స్టెంట్ ఆఫర్స్ కానీ, ఓకేనా? ఇప్పటికి 2 టిప్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ థర్డ్ వన్, డిస్కౌంట్ కూపన్స్ ఆర్ ప్రోమో కోడ్స్, ఓకేనా? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, కానీ మీరు ఒక 1 or 2 minutes ఆఫ్ యర్ టైం మీరు పెట్టుకోవాలన్నమాట ఈ కూపన్స్ కోసం. సో బేసిక్గా ఈ కూపన్స్ ఎక్కడ దొరుకుతాయంటే వెబ్సైట్స్ లైక్ గ్రాబ్ ఆన్ ఆర్ కూపన్ మీడియా అనుకుంటా,
జస్ట్ గివ్ మీ సెకండ్, నేను ఇప్పుడే ఎతికేసి చెప్తాను మీకు. గ్రాబ్ ఆన్ ఆర్ కూపన్ దునియా. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రాబ్ ఆన్ది వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను అనుకుందాం. సో ఇక్కడ మీరు కనుక చూస్తే ఎన్ని వెబ్సైట్స్లో ఆఫర్ ఉంది తెలుసా? ఓ మై గాడ్. సో మింత్రా, అమెజాన్, H&M, యాజియో, నైకా, పూమా, స్నిచ్, సవానా, మీషో, లిబాస్, ఓ మై గాడ్, ఇన్నిట్లో ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో మీరు కనుక అక్కడ రైట్ సైడ్ ఒక షో కూపన్ కోడ్ అనే బాక్స్ ఉంటుంది, ఓకేనా? ఆ కూపన్ కోడ్ కనుక క్లిక్ చేస్తే యూల్ గెట్ అ కూపన్. అది డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి మీ వెబ్సైట్లో కనుక పెట్టేశారంటే డన్, మీకు యు ఆర్ గెటింగ్ అ ఫ్లాట్ 500 ఆఫ్ ఆర్ ఫ్లాట్ 1000 ఆఫ్ అనమాట. అంటే అన్నిటికీ లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా సరే ఫ్లాట్ 500 ఆఫ్ అన్నారు అంటే దేర్ షుడ్ బి అ సర్టన్ అమౌంట్. అంటే మీరు ఒక 4000 పైన బిల్ చేసిన, 5000 పైన బిల్ చేసిన, అట్లాంటి కేసెస్లో యూ విల్ డెఫినెట్లీ గెట్ లైక్ 400 రూపీస్ ఆఫ్ అట్లాగా. సో ఒక 1 or 2 minutes ఆఫ్ యర్ టైం మీరు గూగుల్కి వెళ్ళి ఈ వెబ్సైట్స్ అన్ని గ్రాబ్ ఆన్ కానీ ఇట్లా కనుక సర్చ్ చేస్తే డైరెక్ట్గా మీకు కూపన్స్ వస్తాయి, రైట్? విచ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద కూపన్ సెక్షన్ మీరు చెక్అవుట్ చేస్తున్నప్పుడు, అండ్ దెన్ యూ కెన్ డైరెక్ట్లీ గెట్ సమ్ ఇన్స్టెంట్ మనీ ఆఫ్. కరెక్ట్, అట్లాగనమాట. ఓకే, అండ్ దాట్స్ మై థర్డ్ టిప్. అండ్ గైస్, ఐ విల్ గివ్ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. క్యాష్ కోర్ అవ్వచ్చు ఆర్ ద అమెజాన్ కార్డ్స్ కానీ వీటన్నిటిని ఎట్లాగా చేసుకోవచ్చు, ఆర్ ద ప్రోమో కోడ్స్కి ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్స్ కానీ అన్ని కింద ఇస్తాను. జస్ట్ టేక్ సమ్ టైమ్ టు లుక్ ఎట్ ఇట్. అండ్ మీకు ఏదైనా యూస్ఫుల్ అయిందంటే యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దట్ అండ్ యూ కెన్ యాక్సెస్ ఆల్ ద కూపన్స్ అండ్ ఆల్. ఓకే, అండ్ నెక్స్ట్ వెరీ గుడ్ టిప్ వచ్చేసి ప్రైస్ కంపారిజన్. యూ షుడ్ రియల్లీ డూ ప్రైస్ కంపారిజన్ గైస్. ఇది మాత్రం ఫర్ షూర్ విల్ సేవ్ యూ ఇన్ఫ్యాక్ట్ థౌజండ్స్ అని కూడా నేను చెప్పచ్చు, ఓకేనా? ఇమాజిన్ మీరు ఒక మొబైల్ కొందాం అనుకుంటున్నారు. సో మొబైల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అది 50,000 అనుకుందాం. ఫ్లిప్కార్ట్లో మీకు అది డిస్కౌంట్ పోగా ఒక 30,000 అలా వచ్చేసింది అనుకోండి. అదే మీకు అమెజాన్లో కానీ మింత్రాలో కానీ దెర్ విల్ బీ అ వెరీ గుడ్ సెల్ గోయింగ్ ఆన్. అది 20K 25K కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ నాట్ జస్ట్ ఎలక్ట్రానిక్స్, నేనైతే డ్రెస్సెస్లో ఎంత వేరియేషన్ చూసేదాన్ని తెలుసా? సో మీరు చాలా సింపుల్గా ఒకటి చేయొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు లైక్ గో టు ఎవ్రీ యాప్ అండ్ చెక్ ఫర్ ద డ్రెస్. మీరేం చేయొచ్చు అంటే మీరేమైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దట్ అండ్ దెన్ డైరెక్ట్గా గూగుల్ లెన్స్లో వేసేసారనుకోండి మీరు, అది ఏ వెబ్సైట్స్లో ఉందో చెప్పేస్తుంది అండ్ అదే ప్రైస్ కంపారిజన్ కూడా ఇచ్చేస్తుంది. ఇంతకుముందు ఈ ఫీచర్ లేనప్పుడు గూగుల్ లెన్స్ ఇవి అంతా దెర్ వర్ యాప్స్. ఎట్లా అంటే గూగుల్ ఏపీఐ లాగా మనం క్రోమ్లో పెట్టేసామంటే ఆ ప్రోడక్ట్ ఇస్తే అదే చెప్పిద్ది అనమాట, ఏ వెబ్సైట్లో తక్కువ రేంజ్ ఉంది అని చెప్పి అదే చెప్తుంది. బట్ ఇప్పుడు అవసరం కూడా లేదు, ఎందుకంటే గూగుల్ ఇస్ గెటింగ్ వెరీ అడ్వాన్స్డ్. కాబట్టి ఇప్పుడు జస్ట్ ఒక పిక్చర్ తీసుకొని లెన్స్లో వేసేసి మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి, వైలా you will get a website which is actually giving you a better discount on that dress. I remember నేను ఒక 1400 రూపీస్ డ్రెస్ ఏదో ఒక చుడిదార్ సెట్ తీసుకుందామని చూస్తూ ఉంటే వెబ్సైట్స్లో, యూ విల్ నాట్ బిలీవ్ గైస్, ఐ హ్యావ్ గాట్ ఇన్ అ డిఫరెన్స్ ఆఫ్ 600 రూపీస్ వెన్ ఐ బాట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ మింత్రా. తెలుసా, ఐ వాస్ చెకింగ్ ఆన్ ది అదర్ వెబ్సైట్స్ బట్ ఐ గాట్ ఇట్ ఆన్ అ వెరీ గుడ్ సెల్ ఆన్ మింత్రా. అండ్ ఆబ్వియస్లీ మింత్రా అండ్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి బిగ్గర్ వెబ్సైట్స్లో 1 day డెలివరీ ఉంటుంది with the discount, because మీరు ఒక 1-2 minutes of your time you have put in Google to understand where there is actually a good deal coming in kada. Good, yeah. So that is like a tip number 4 అనుకుంటున్నా, right? Okay, and tip number 5, patience can really pay off. కొంచెం కనుక పేషెన్స్ ఉండి ఈ వస్తువు కానీ ఈ బట్టలు కానీ మీకు ఇప్పుడు అక్కర్లేదు, కొన్ని డేస్ తర్వాత తీసుకున్నా పర్లేదు అనుకుంటే వెయిట్ ఫర్ సేల్స్. ఎస్, వెయిట్ ఫర్ సేల్స్. నేనైతే పిచ్ అయిపోతాను అనమాట సేల్ వచ్చింది అంటే, బికాస్ చాలా చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటాయి కొన్ని ప్రోడక్ట్స్లో. నేను కొన్ని ఏం చేస్తానంటే ఎప్పుడైతే వెబ్సైట్స్ కనుక సేల్ అని వెన్ దే యాక్చువల్లీ లాంచ్డ్ బిల్ బోర్డ్ ఆర్ సంథింగ్, ఆ టైంలోనే నేను కొన్ని కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఫర్ ఇమాజిన్ ఇఫ్ దేర్ ఇస్ అ వెడ్డింగ్ ఆర్ అ రిసెప్షన్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ కమింగ్ అప్ అనుకుందాం మనం, మేబీ ఈ టైంలో కొన్ని బాగా జరుగుతుంటాయి కదా, అండ్ ఈ టైంలో మనకి పక్కాగా సేల్స్ లాంచ్ చేసేస్తారనమాట. ఇండిపెండెన్స్ డే సేల్ అని, ఫ్రీడమ్ సేల్ అని, ఇట్లాంటివన్నీ వస్తాయి. అండ్ గణేష్ చతుర్థి ఆ టైంలో అయితే బిగ్ బిలియన్ సేల్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనుకుంటా. ఇలాంటివి ఎంత సేల్తో వస్తాయంటే ఎవ్రీ అవర్ డీల్స్ వచ్చేస్తాయి అక్కడ మనకి. సో
ఇప్పుడు ఆబ్వియస్గా కదా, యూ హ్యావ్ సర్టైన్ you have like certain time for you to buy a product, అండ్ ఆ టైంలో కనుక డీల్స్ వచ్చినాయి అంటే కొంచెం పేషెంట్గా ఉండి సేల్లో కొనుక్కోండి. అది చాలా చాలా మనీ సేవ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా? అండ్ దాట్ ఈస్ వన్ ఆఫ్ ద టిప్ విచ్ ఇస్ లైక్ టిప్ నెంబర్ 5. యా. అండ్ టిప్ నెంబర్ 6, నేను ఈ టిప్ న్యూలీ గ్రోయింగ్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అక్కడ చాలా చాలా ఎక్కువ వాడేస్తాను అనమాట. సో ద టిప్ నెంబర్ 6 ఇస్ అబండన్ ద కార్ట్ స్ట్రాటజీ. అబాండన్ ద కార్ట్. ఓకేనా? ఎందుకు చెప్తా. సో దెర్ ఆర్ దీస్ వెబ్సైట్స్ లైక్ నేను కొన్నిట్లో ఎలా చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ హ్యాబిట్ కానీ ఇట్లాంటి వాటిల్లో ఆర్ స్టేస్ కానీ, యాక్చువల్లీ చాలా చాలా అప్కమింగ్ బ్రాండ్స్ ఏం చేస్తుందంటే దే విల్ ట్రై టు కీప్ అస్ బేసిక్గా. అంటే వాళ్ళకి బిజినెస్ చాలా ఇంపార్టెంట్ టు గ్రో అండ్ దే నీడ్ అ కస్టమర్ బేస్ కదా. సో నేనేం చేస్తా, ఐ విల్ పుట్ ఆల్ ఆఫ్ మై ప్రోడక్ట్స్, అంటే నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నిటినీ కార్ట్లో పెట్టేస్తా. కార్ట్లో పెట్టేశాక ఐ నాట్ బై దెమ్ ఇమీడియట్లీ. కొనను, అస్సలు త్వరగానే కొనను అది. కానీ ఏం చేస్తాను, కార్ట్లో పెట్టేసి ఒక 24 hours వదిలేస్తా. లైక్ లిటరలీ 24 hours దాన్ని ఏం చేయను. బట్ యూ మేక్ ష్యూర్ మీరు ఆ టైంకే మీరు మీ డీటెయిల్స్ ఇచ్చుండాలి అనమాట. అట్లీస్ట్ ఒక ఫోన్ నెంబర్ అట్లాగా లాగిన్ అయ్యేసి. అండ్ మీరు కనుక కార్ట్లో పెట్టేశారు అంటే మెనీ బ్రాండ్స్ ఏం చేసేదంటే దే జస్ట్ డు నాట్ వాంట్ టు లీవ్ ఎనీ కస్టమర్ అనమాట. వాళ్ళ బిజినెస్ కోసం పక్కాగా మీకు ఆఫర్స్ పంపిస్తారు త్రూ వాట్సాప్ ఆర్ త్రూ యువర్ మెసేజెస్ అనమాట. సో నేను అలా చేసి ఐ మీన్ ఆబ్వియస్గా నేను అప్పటికే ఎతికేసి ఉంటాను అనమాట. ఫస్ట్ 2 tips చెప్పాను కదా, క్యాష్ కరోలు ఎత్తుకుంటా, అక్కడ దొరుకుండవు. అండ్ దెన్ కూపన్స్కి వెళ్ళి ఎతికేసి ఉంటా, అక్కడ దొరుకుండవు. బట్ ఐ వాంట్ దోస్ ప్రోడక్ట్స్ వెరీ బ్యాడ్లీ. అప్పుడు ఏం చేస్తాను, ఐ నో లైక్ ఇఫ్ దే ఆర్ లైక్ అప్కమింగ్ అండ్ వెరీ గుడ్ వెబ్సైట్స్ కదా, నేను కార్ట్లో పెట్టి వదిలేసి అండ్ దెన్ ఐ జస్ట్ బికమ్ ఒక 24 hours అట్లాగా. I have seen at least 60% of the brands coming back saying you can use this coupon code for 20% off, 30% off itlaga. You won't believe guys, it will really work for sure. మీరు ట్రై చేయాలి అంతే, బట్ దానికి కూడా పేషెన్స్ ఉండాలి. నాట్ లైక్ సేల్కి వెయిట్ చేసేంత పేషెన్స్, 24 hours పేషెన్స్. ఓకేనా? అండ్ దెన్ విల్ గెట్ అ వెరీ గుడ్ కూపన్ కోడ్. సో బేసిక్గా ఎట్లాగా చేస్తారు, ప్రిటెండ్ దట్ యుర్ లీవింగ్ దేర్ వెబ్సైట్, దే విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. Sure, it will work out. Okay, next, any tips అయినాయి? 6 అయినా. యాక్చువల్గా సోచ్ చెప్తున్నాను, ఐ థింక్ యూ నీడ్ టు బి రియలీ పేషెంట్ బికాస్ మ్యాజిక్ బొమ్మలు రావట్లేదు, ఎడిటింగ్ చేయట్లేదు. ఏం చేస్తున్నానంటే ఐమ్ జస్ట్ స్పీకింగ్ విచ్ మైట్ బి లిటిల్ బోరింగ్, బట్ యా ప్లీజ్ హ్యాంగ్ ఆన్, అయిపోవచ్చింది. అండ్ ఐ ఆల్సో షో యూ లైక్ హౌ మచ్ ఐ ఎర్న్ త్రూ మై క్యాష్ బ్యాక్స్ అండ్ ఆల్. ఓకేనా? గెటింగ్ ఓవర్ హోల్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, టిప్ నెంబర్ 7 is loyalty programs. ఓకేనా? When I say loyalty program, it is actually very interesting thing. If you shop so much, for example, నేను మింత్రా ఇన్సైడర్, నైకా ప్రివ్ మెంబర్ ఇట్లాగనమాట. సో అందరికంటే 1 day బిఫోరే నాకు సేల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆల్సో నాకు కొంచెం ఎక్కువ ఆఫర్స్ వస్తాయి అన్నమాట. ఆబ్వియస్గా కదా, సో దే వోంట్ లూజ్ గుడ్ షాపర్ బేసికల్లీ. అందుకని మీరు కనుక ఈ మింత్రా ఇన్సైడర్ అవన్నీ ఇలా కొంచెం ఎక్కువ షాపింగ్ చేస్తే విల్ బికమ్ దేర్ మెంబర్. అండ్ 1 year పాటు ఏంటిది ఎక్స్ట్రా మెంబర్షిప్ మనకు ఉండిపోతుంది అనమాట. సో ఏ టైమ్ ఆఫ్ ద ఇయర్లో మీరు చేసుకున్నా సరే ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది మీకు. ఓకేనా? సో ఆ టైంలో కూడా మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్, 20% ఆఫ్ అని వాళ్ళే కూపన్ పంపించేస్తూ ఉంటారు. సో లాయల్టీ is like savings, obviously కదా. I am actually shopping from your website, you have given me a tag, I'm an insider, దాన్ని బట్టి నాకు వాళ్ళు ఎక్స్ట్రా సేవింగ్స్ కూడా చేసేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇస్ టిప్ నెంబర్ 8, బండిల్ ఆఫర్స్ అండ్ కొన్ని షిప్పింగ్ ట్రిక్స్ అనమాట. సో బండిల్ ఆఫర్స్ ఎట్లా చెప్తున్నానంటే, కొంతమంది ఇలాంటివన్నీ పెడతారు, 2 కొంటే ఇంకో 2 ఫ్రీ ఇస్తా, buy 2 get 2, buy 2 get 3 ఆర్ బోగో సేల్స్, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో దేర్ ఆర్ లైక్ దిస్ బండిల్ ఆఫర్స్. మీరు ర్యాండమ్గా ఇప్పుడు చూడండి, మనం షాంపూ కొంటే కండిషనర్ కొంటాం, buy 1 get 1 ఆఫర్. సో ఇలాంటి బండిల్ ఆఫర్స్ ఉన్నప్పుడు డు నాట్ మిస్. ఇది యాక్చువల్గా ఐ షుడ్ టెల్ యూ దిస్ థింగ్, మీరు అమెజాన్లో ఆర్ మింత్రాలో ఇట్లా కొంటే మీకు ఆఫర్స్ రావు.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ డోమాకో తీసుకుందాం, దట్ ఈస్ అ వెరీ గుడ్ స్కిన్ కేర్ బ్రాండ్ కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే వెబ్సైట్ త్రూనే పెడతారనమాట ఈ ఆఫర్స్ అన్నీ కూడా, బై వన్ గెట్ వన్ అని చెప్పి ఇట్లాగా. ఇప్పుడు డాక్టర్ షేడ్స్ అలానే చేస్తారు, ఆర్ మమావర్త్ అలానే చేస్తారు, స్టేజ్ అలానే చేస్తారు, యూనో మెనీ ఆఫ్ ద బ్రాండ్స్ రైట్. షుగర్ కానీ ఇట్లా మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దే విల్ పుట్ అ బై వన్ గెట్ వన్ ఆర్ బండిల్ ఆఫర్స్ అనమాట. సో యూ విల్ బై మోర్ ఇఫ్ యూ నీడ్ ఇట్ and you'll get a good offer too. Ante, I mean, it's a win-win for both of us, right? You need a product, they want a customer, and they're getting or they're giving a bundle offer, we're getting a bundle offer. Guys, so we are back. నేను యాక్చువల్గా ఇందాక మీకు క్యాష్ కర్ అకౌంట్ చూపిస్తానని చెప్పా కదా. సో దిస్ ఇస్ హౌ ద పేజ్ లుక్స్. మీరు కనుక షాపింగ్ చేయాలంటే ఇక్కడ లాడ్ ఆఫ్ యాప్స్ ఉంటాయన్నమాట. దీని మీద ఏది క్లిక్ చేసినా ఇట్ విల్ డైరెక్ట్ టు అవర్ యాప్. అక్కడి నుంచి మనం ఆటోమేటిక్గా కొనేసేయచ్చు. అండ్ దెన్ వీ ఆల్సో గెట్ ది క్యాష్ బ్యాక్ కూడా అనమాట. సో లెట్ మీ నౌ గో టు మింత్రా. ఓకేనా, అప్ టు 6% క్యాష్ బ్యాక్ అని ఉంది కదా. సో విల్ డైరెక్ట్లీ గో టు మింత్రా హియర్. సో మీరు చూస్తే ఇక్కడ ఇది డైరెక్ట్ చేస్తుంది అనమాట మనకి మింత్రా యాప్కి. అండ్ దెన్ నేను ఇక్కడ నాకు ఏమేమి కావాలో ఐ కెన్ జస్ట్ కీప్ ఇట్ హియర్ అండ్ ఐ కెన్ షాప్. సో అట్లా చేస్తే ఆబ్వియస్లీ మనకి ఇందాక 6% క్యాష్ బ్యాక్ అన్నారు కదా, ఇక్కడ అది డైరెక్ట్గా యాడ్ అయిపోద్ది. సో కమింగ్ టు ద మెయిన్ థింగ్, హౌ మచ్ డిడ్ ఐ ఎర్న్ త్రూ క్యాష్ కరో టిల్ డేట్. సో ఇక్కడ మీరు ఆల్రెడీ సెంటర్లో చూస్తూ ఉంటే ఇట్ ఈస్ 16.6K అని ఉంది కదా. సో దిస్ ఇస్ హౌ మచ్ ఐ హ్యావ్ యాక్చువల్లీ ఎర్న్డ్ ఆల్ దీస్ ఇయర్స్ అని చెప్పాలి. సో ఆల్రెడీ దీంట్లో కొంచెం కదా, యాక్చువల్లీ చాలా వాడేసాను ఇప్పటికే. అండ్ ఇప్పుడు నాకు ఎంతవరకు రావచ్చు, అప్రాక్సిమేట్లీ 3600 ఎంతో వస్తుందంట. యా గైస్, సో మనం షాపింగ్తో పాటు కొంచెం ఎక్స్ట్రా మనీ లాగా సైడ్లో వేయాలి అంటే యూస్ దిస్ యాప్. Yes guys, I hope you all like this video. If you like, please don't forget to like, share, సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో నేను ఇంకేమన్నా వీడియోస్ బెటర్గా చేయొచ్చు, మీకు ఏమన్నా హెల్ప్ అవుతుందండి, ప్లీజ్ లెట్ మీ నో. యువర్ ఫీడ్బ్యాక్ ఇస్ లైక్ సో మచ్ టు మీ. ఐల్ టేక్ ఇట్, ఐల్ రీడ్ ఇట్. అండ్ ఎనీ టిప్స్ యూ వాంటెడ్ టు గివ్ మీ అబౌట్ ఎనీ న్యూ సజెషన్స్ ఆర్ నేనేమన్నా చేంజ్ చేసుకోవాలా, ప్లీజ్ లీవ్ ఇట్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఐ యాక్చువల్లీ వాంట్ టు డూ ఇట్ బెటర్. మీరు కూడా హెల్ప్ చేస్తే ఐల్ డూ ఇట్ బెటర్ ఫర్ షూర్, రైట్? ఎస్, that's it for the video. I will meet you for sure in the next video. And thank you. Bye.